ఎదురుగా దారుణంగా చేశారు సార్. అసలు చూడలేకపోతే సార్ నేను అసలు మాకైతే బతికే మూమెంట్ అయితే లేదు సార్ ఇప్పుడు మాకు. పగలు పగలు సార్, పగలు 12:30 సమయంలోని తరాలు సరి చేయడం ఇదే చేయడం ఎప్పుడు కఠిన శిక్ష అనేది వీళ్ళకి ఎప్పుడు ఎవరు విధే లేదు. కత్తులు పట్టుకొని ఎగరలాడుకుంటూ పోయినారు సార్ మళ్ళీ రోడ్డు మీద, నడి రోడ్డు మీద. 2026, 27, 28 ఖచ్చితంగా మరి వీళ్ళకి నలుగురికి అయితే ఉంటుంది మాకు చెప్పిపోయినారు. ఆ 70 కత్తులు ఎక్కడ మన కర్నూలు జిల్లాలో లేవు. అట్లా పెద్ద గొడ్డెన్లు, ఆ గడపర్లు, బల్జీలు చాలా ఘోరంగా సార్. జనవరి నెల 5వ తేదీ జరిగినటువంటి జంటతో ఒక్కసారిగా కర్నూలు జిల్లా ఉలిక్కిపడింది. కర్నూలు జిల్లా ఎమ్ములూరు మండలం కందనాతిలో జరిగినటువంటి జంట హత్య ప్రధానమైనటువంటి కారణం పాత కక్షలే అని చెప్పి తేల్చారు పోలీసులు. ఎందుకంటే 2023లో జరిగినటువంటి హత్యకు ప్రతీకారంగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావించారు. ఆ నేపథ్యంలోనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 2023లో జరిగినటువంటి హత్య నీటి కుళాయి వద్ద జరిగినటువంటి ఘర్షణే కారణం అని చెప్పి గతంలో వెంకటేష్, పరమేశ్వర్ సంబంధించినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళే దాడి చేసి చంపినటువంటి పాత కక్షలు ఉన్నటువంటి నేపథ్యంలో గ్రామంలోకి వచ్చి ఎలాగైనా సరే ఇక్కడ కుటుంబ జీవనం కొనసాగించాలని వచ్చిన నేపథ్యంలోనే అత్యంత కిరాతకంగా మనం ఉన్నటువంటి ఈ ఇంట్లోనే ఆ వెంకటేష్ను ఘటన ఇక్కడే జరిగింది. మనం చూస్తూ ఉన్నాం బంధువులు అదేవిధంగా రాజీ పేరుతో ఇక్కడ అరాచకం సృష్టించారు. వచ్చినటువంటి వాళ్ళ మీద కక్ష కట్టి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ ఇంట్లోనే అత్యంత కిరాతకంగా ఒక్కసారిగా కొడవళ్లతో, గొడ్డళ్లతో అదేవిధంగా ఇనుపరాడ్లతో దాడి చేసి కిరాతకంగా ఆ పరమేష్ను ప్రాథమికంగా మనకు తెలుస్తున్నటువంటి అంశము. అయితే ఒకసారి కుటుంబ సభ్యులతో మాట్లాడదాం. ఆ రోజు సమయంలో ఒకసారిగా భార్య పిల్లలు ఇక్కడే ఉన్నారు. ఉన్నటువంటి నేపథ్యంలోనే కూడా వద్దన్నా కూడా వదలలేదు, దారుణంగా. ఒకసారి వారితో మాట్లాడదాం. ఆ రోజు జరిగినటువంటి ఘటనలో స్వయంగా తన భర్తను వదిలేయాలని ప్రాధేయపడిన, కాళ్ళ వెళ్ళబడ్డ, వదలలేదనేసి మనకు గతంలో చెప్పినటువంటి పరిస్థితి. ఈ అమ్మాయి ఏం జరిగిందమ్మా ఆ రోజు మేము బయట సిమెంట్ పని చేసుకుంటుంటే సార్, బయట మాకు తెలియదు ఇట్లా వాళ్ళు నా భర్త బయట నిలబడింటే వాళ్ళు ఎగ్దమ్మున వస్తే నా భర్త లోన్ వచ్చి పైన సజ్జాల మీద తర్పాలు వేసుకొని కప్పుకొని వండిండే తలుపులు వేసుకొని రారులేని అంతా ఒక 10-12 మంది పైన అంతా కత్తులు, గొడ్డన్లు తీసుకొని వచ్చి ఇంకా తలుపులు బాగులు కొట్టి నా భర్తని హఠాత్తుగా చేసి నన్ను వద్దని కాళ్ళ వేళ్ళ ఏది పన్నా ఇగ్గినా నన్ను కాళ్ళు తీసుకొని అది కత్తి అడ్డం వేసి నరికి నన్ను నిడిచేదే లేదు, సంపల్లి ఇవ్వాలి మాము అని నా భర్తని పైన ఉన్నోడిని కిందికి లాక్కొని నలుకొని గడపడతానా కత్తులతోన గొడ్డెలతో నరికి ఈడే నా కళ్ళు ఎదురుగా దారుణంగా చేశారు సార్. అసలు చూడలేకపోతే సార్ నేను అసలు మాకైతే బతికే మూమెంట్ అయితే లేదు సార్ ఇప్పుడు మాకు. నా పిల్లలకి నాకు అంత నా భర్త నాకు ఆదురుండే. ఇప్పుడు ఏమిటి గురించి వాళ్ళు నా భర్త ఏం పాపం చేసిండు, వాళ్ళకి ఏం చేసిండే, ఏం నేరం చేసిండే. ఊర్లో కానీ ఎంక్వైరీ చేసుకున్నాడు పలాను పరమేశ్, వెంకటేశ్ ఏమన్నా ఇదన్నా. నా భర్త మాకు ఘోరంగా చేసి ఇట్లా చేసి పెట్టారు మాకు. అసలు అంటే పైన దాపెట్టుకున్నాడమ్మా మీ భర్త పరమేశ్? తార్పల్లోనే ఉన్నాడు. తార్పల్లో ఉన్నోని తార్పల్లోనే నరికి తీసినాడు. అవి దెబ్బలు తట్టుకోలేక కిందికి ఇగ్గుకొని గడపడతాను తలకి 4-5 ఏట్లు వేసినారు సార్. నెత్తి పప్పు అనేది బయటకు అనేది అట్లా వచ్చే గడపడతానా ఎరకల కొడి వెళ్తాను. అంటే ఏ టైంలో జరిగిందమ్మా అది? 12, 10, 12 అంటే పగలా రాత్రమ్మా? పగలు సార్, పగలు 12:30 సమయంలోని. అంటే వాళ్ళు వచ్చింది చూసారా మీరు?
వాళ్ళొచ్చింది మాకు అస్సలు తెలీదు. ఏకదమ్మున వచ్చినప్పుడు నా మొగుడు ఎక్కడ పోవాలని తెలక లోపలికి వచ్చాడు ఇంగ. ఇంగా లోపలికొచ్చి తలుపులేసుకొని ఉంటే ఇంగా పైనుండి ఈడు పైనుంటానులే అని పైనుండేడు సార్ ఇంగ. నా కొడుకులు అంతా బుడుక్కొని అంతా ఘోరంగా చేసినారు సార్. నా కండ్ల ముందరే చేసినారు. వద్దని మీకు మొక్కుతాం ఏమిటోళ్ళు కాదన్నా గాని తమని నన్ను తిరిగేసి కాళ్ళకేసి బయట ఈడ్చినాన్ని నా మొగుడిని. ఇంట్లో ఘోరంగా చేసినారు సార్ అస్సలు. అంటే అడ్డుకోలేదమ్మా ఒకటేటి అడ్డుకున్నాను సారు. అడ్డుకున్నాను. మీరు అస్సలు లేదన్నా ఇట్లా పట్టుకొని నిలబడినాను. గోడకి దొబ్బేసి నన్ను ఎంతమంది వచ్చారమ్మా మొత్తం? మొత్తము 12 మంది పైగుండ్రు సార్. 12 మంది అందరూ కుర్రోళ్ళే సార్. మా ఇట్లుండ్రి అందరూ. అంటే అందరూ మీకు ఆపోజిట్ అంటే గతంలో ఉన్న వాళ్ళేనా లేకపోతే ఊరు వాళ్ళని ఎవరైనా కొత్త వాళ్ళు అంత ఎవరైనా ఊరోళ్ళే సార్. అంత ఊరోళ్ళే. ఇంత ఊరోళ్ళు పక్కల ఇండ్లోళ్ళు అంత వాళ్ళే సార్. ఎందుకు అంత కిరాతకంగా ప్రాధేయపడిన మీ భర్త? ఎందుకు వచ్చిందంటే అప్పుడు 2 ఏండ్ల క్రితం సారు 4 ఊర్ల దేవరు ఉండే సార్ అప్పుడు. 4 ఊర్ల దేవరులోన చిన్న గలాట జరిగింది ఆడోళ్ళ గురించి అంతా జరిగింటే అదంతా మామూలుగా చేసిండ్రి. కొట్లాడుతుంటే బాట మీద నడి రోడ్డు మీద పడినారు సార్ అప్పుడు. నడి రోడ్డు మీద పడింటే ఊరేగింపులోన నడి రోడ్డు మీద పడింటే ఆడోళ్ళు గలాట పడింటే దాంట్లోన పెద్ద మనుషులందరూ చెప్తుండ్రు సారు. మా అన్న గొర్రెలు కాసుకునే అన్న ఏంటికో గలాట పడినారు మా ఇంటి దగ్గర మామ కొడుకుల దగ్గర గలాట పడినారు అంటే వచ్చినాడు సార్. వస్తే వాళ్ళు ఇంత ఉండరు వాళ్ళు బుడ్డరామ్ వాళ్ళు అందరూ అని పెద్ద మనుషులు వాళ్ళు అన్ని మాట్లాడుతున్నాంగా సార్. ఎందుకు మనకు సార్కు లేని గొడవలు వద్దు మనకి. పొద్దున్న న్యాయం వేసుకొని రెడ్డిల దగ్గరికి వెళ్ళి న్యాయం వేసుకొని మాట్లాడదామండి. ఈ రోజు నువ్వు తాగినావు నేను తాగినాను ఈ పని అయితే బాగాలేదు మనకి అని మాట్లాడుతున్నాంగా సార్. మా అన్నకి కట్టి తీసుకొని చిన్నారు సన్నని వేసినారు. చిన్నారు సన్నని వేసినారు చంపినారు. అందరు ఊర్లో వాళ్ళు అంతా వచ్చినప్పుడు మా అక్క ఉంది ఇంకొక మా అక్క మా పెద్దమ్మ కూతురు మా అన్నని చుట్టాలు తిన్నీకి వచ్చినారు సార్. అందరూ ఏంటి కొట్టినారు అది ఇది అని అడ్డం పోతే ఆయమ్మకి సార్ అప్పుడు ఆ మందిలోన మా వాళ్ళకే ఎక్కువ గాయాలైనాం సార్ అప్పుడు. కానీ మా వాళ్ళే అందరూ నష్టపోయినాం సార్ అప్పుడు. అంత మామే ఇండ్లో అయితే ఏమేమి మాకు తిన్నీకి ఏమేమి లేనట్టు చేసినారు సార్ అప్పుడు. ఆ విధానంగా మాకు కొట్లాడబెట్టింటే ఆ మందిలోన సరిగ్గా 300 మంది 400 మంది ఉండరు సార్ ఆడ ఆ ఊరేగింపులోన. అది ఎవరు ఎవరు చేసిందో తెలియదు సార్. వాళ్ళ అప్పుడు 4 రోజులకొకరు వారానికి అది ఎట్లా జరిగింది ఎవరికి ఇంతవరకు అయితే తెలియదు సార్. దాంట్లోనే మా వాళ్ళని 12 మందిని ముద్దాయిలం చేసిండ్రు సార్. మా వాళ్ళని మా తోడుబుట్టిన వాళ్ళని 6 మందిని మా అన్నోళ్ళని వాళ్ళు ఇంకా మా మామూలు అని ఉండరు వాళ్ళు. వాళ్ళంతా 12 మందిని ముద్దాయిలం చేసిండ్రు సార్. 3 నెలలు సబ్ జైలు చేసి వచ్చినారు వాళ్ళు. 8 నెలలు 9 నెలలు ఆడపిల్లలు ఊర్లేక రానిచ్చలేరు సార్ మమ్మల్ని. అస్సలు మాకు తిన్నీకి గంగాళం లేదు. కట్టేకి బట్ట లేనట్టు చేసినారు సార్. ఓన్లీ తిండ్లు పెట్టినారు ఊర్లోకి వచ్చినా కానీ ఎదబడి సంసారం చేసినాం సార్. చేన్ల కాడకొచ్చి ఆడోళ్ళు మగోళ్ళు బెదిరిస్తుండ్రు సార్ మమ్మల్ని. అట్లా చేసినారు. అట్లే చేసినా మాకు పంటలు 2 సంవత్సరాలు ₹1 పంట లేదు సార్. మాకు ₹1 పంట అనేదే లేదు. అట్లా చేసినా సరేలే వాళ్ళు పోయినారు. వాళ్ళు మంచోళ్ళు మేము మంచోళ్ళు మేము ఎన్నడూ గొడవ పడలేదు కదా రాజీ పడతామన్నారని వాళ్ళంతా ఊరు పెద్ద మనుషులు అంతా సర్పంచ్ మా ఊరు సర్పంచ్ అంతే సారోళ్ళు పోలీసులు ఎస్ఐ సిఐ నాగలపురం పెద్ద మంచి గంజిలి పెద్ద మంచి యాదోళ్ళప్ప పోయినోళ్ళు పోయినారు. డబ్బులు కట్టిస్తాం రాజీ పడదామండి అని చెప్పినారు సార్. రాజీ పడదామండి ఫోన్ బడసంగ్ చేసుకున్నాండి బడసంగ్ ఉండండి అని చెప్పినారు సార్. దసరాకి వచ్చినారు సార్. దసరా ఉత్సవాలకు వచ్చినారు. ఒక 5 రోజులు 6 రోజులు ఉన్నారు సార్ అంతే. మరి ఓల్స్కి వెళ్ళినాం మేము. ఓల్స్కి వెళ్ళిన తర్వాత వచ్చి జనవరి 1 వారం ఉన్నదన్నాక వచ్చినాము చూడు సార్ అంతే. వచ్చినాము మేము మళ్ళీ మిరపకాయ సుగ్గులకి మిరపకి వెళ్తాము. పిల్లలు స్కూల్కి పోతున్నారు సార్. స్కూల్ బాత్రూమ్ లెటర్ మనం కట్టుకుందాము. పిల్లలు వస్తారు పోతారు స్నానాలు చేసేకి లేదని మేము కట్టుకుంటుంటాం సార్. వాళ్ళు మా మరిదోళ్ళు చేనుకి వెళ్ళిండ్రు సార్ కట్టెలు వేసుకురానికి వెళ్ళింటే వాళ్ళకి ట్రాక్టర్ అడ్డం పెట్టి కాలుగుండ్లు పెద్ద పెద్దవి అడ్డం పెట్టి ట్రాక్టర్కి పిల్లోన్ని మా మధ్యని ఆ అమ్మ తోడుకోడల్ని అందరిని ముగ్గురిని ఆడే వాళ్ళు
దాన్ని వాళ్ళని వేసుకొని గుద్దుకొని ట్రాక్టర్ డైరెక్ట్ వేసుకొచ్చి స్టేషన్కి వెళ్ళినాడు. అది మాకు తెలియదు గొడవ పడినది. ఈడ సైలెంట్గా పని చేసుకుంటాం నేను నా భర్త బయలుదేరి పని చేసుకుంటుంటిమి. పక్కింటి ఆయమ్మ వచ్చి ఇట్లా చెప్తే మేము మాట్లాడుతున్నాంగే అటాక్ చేసినారు చూడు సార్. ఇంక మాట్లాడుతున్నాంగే వచ్చిరు అనే లోపలే ఇంక నా భర్త వచ్చిరు ఇంట్లోకి వచ్చి ఆ తార్పాలు తీసుకొని వేసుకొని కొప్పుకొని పండుకున్నాడు సార్. లోపల తాళాలు వేసుకొని గడియాలు వేసుకొని తలుపులు నన్ను అడ్డపడినా కానీ వద్దు మా ఏం తోడు కాదు నా భర్త ఏం తప్పు చేయలేదు ఆ రోజు కానీ మాది ఏం తప్పులేదు. అప్పటికి ఇప్పటికి ఏం తప్పులేదు. మమ్మల్ని అట్లా చేద్దంటే కానీ మమ్మల్ని అని నన్ను దగ్గరికి పైన పండుకున్నాను గుంజుకొని గడార్త కండ్లారు చూశాను సార్. కండ్లారు చూశాను. ఈ పొద్దుడికైనా 15 రోజులైనా మొగుడు పోయి నిద్ర అనేది రాదు నా మొగుడు. లేదానికి నాకు కాళ్ళు జైలు వణుకుతాను. నాకు ఇప్పటికైనా నా పిల్లల భవిష్యత్తు ఏమి, నా భవిష్యత్తు ఏమి, ఇప్పుడు ఎవరు నాకు ఆదురు, ఎవరు చూసేది, ఏం ఘోరం చేశారనో వాళ్ళు మాకి తెలపాలి. ఇప్పుడు ఇంత ఘోరం అసలు ఈ పక్కన ఎవరు రాలేదు సార్. వాళ్ళని అసలు లోపల వేసుకున్నారు. వాళ్ళు ఎవరు మధ్యాహ్నం పట్టు పగలు ఎవరు లేరు సార్. ఎవరు లేరు. నేను నా భర్తే ఉండేది ఇంట్లో. ఇప్పుడు మీరు సుగ్గికి వెళ్ళారు కదా, మీ పిల్లలు ఇక్కడే ఉండేవాళ్ళ? ఇక్కడే ఉంటుండ్రు సార్. ఇక్కడే ఉంటుండ్రి. ఒక పాప ఆడ ఊర్లో ఉంటుంది. ఒక పాప గుడికేంట్లో ఆడే స్కూల్ పోతుంది. ఈడ ఒక పాప ఉండి ఒక పాప నోడు తొలకపోయింది. చిన్న పిల్లోడు ఇంక చిన్న పాప ఈడే మా అత్తమ్మ దగ్గర ఇడిసిపోతుంటాం సార్. మా అమ్మ వచ్చి ఇంకా ఒక వారమే చూడు పోయింది. మా అమ్మ వచ్చి వారం 10 రోజులు అయింది. ఇంకంతే. సుగ్గి పోయినప్పుడు మీ జీవితం ఎట్లుండేది అక్కడ? అంతకు ముందు కానీ బాగుంది సార్. ఏం లేకుండే ఇది అటాక్ట్ ఎట్టి చేసినారు అనేది కానీ ఇంతవరకు అయితే ఇంత ఘోరంగా చేశారు సార్. ఎట్టి చేస్తారో న్యాయం మాకు కావాలా. ఇలాంటి వాళ్ళని ఏం చేసి శిక్ష పడాలా. ఇలాంటి వాళ్ళు ఇంకో లైఫ్ లో ఇంకొకరిని ఇట్లా చేయకూడదు. నాకు జరిగిన న్యాయం ఇంకొక ఆడపిల్లకి జరగకూడదు. అట్లా శిక్ష పడాలి వాళ్ళకి. కండ్లారా చూశాను. నన్ను కండ్లారా చూశాను. అంటే వాళ్ళని కూడా మీరు ఇద్దరు దాడి చేసి వాళ్ళంటే మా అప్పటికైనా మా ఊరే గుంపులో ఎవరు ఈ పొద్దుడికైనా వాళ్ళు మాకు తెలియదు. వాళ్ళు మా కళ్ళు ఎదురు మా మొగలు మా బతకాలని ఆలోచన మా వద్ద ఎట్టుంటది. ఆ పొద్దుడికైనా 106 మందిలో ఎవరు చనిపోయింది ఏదైనా కానీ తెలియదు. వాటికైనా మా మీద ఖర్చు పెట్టి మమ్మల్ని మీకు సంబంధం లేకపోతే మిమ్మల్ని కేసులో ఎందుకు పెట్టినట్టమ్మా? అంటే ఇప్పుడు ఒకరికి వచ్చింది అందరికి ఫ్యామిలీకి వచ్చేది కదా. ఒక్కరు చేసిన అంటే 10 మంది వాళ్ళవి ఒకడుంటే అందరు ఇది చేస్తారు కదా అన్నట్లు అందరు నీరుకిచ్చి పెట్టినారు అప్పుడు మమ్మల్ని. కానీ చేసినోడెవడో చేసి లేనివాడెవడో దీంట్లో ఉన్నోడెవడో లేనివాడెవడో మొత్తం అందరిని చేసి పెట్టినారు. ఆ చేసింది ఎవరు అయినది తెలియదు, ఎవరు చేసిండేది తెలియదు. ఇప్పటికైనా అంతమందిలో దేవరుల్లో 4 దేవరుల్లో నాది ఎవడు మా మీద ఘోరంగా చేసినారు అప్పుడు. ఇప్పుడు మరి నడింట్లో ఘోరంగా ఇట్లా చేసినారు. అంటే పోలీసులు తర్వాత ఎప్పుడు వచ్చారు? పోలీసులో ఈ జరిగిన నాడు అస్సలు లేరు. ఒక్క పోలీసు ఈడుగాను ఆడగాను నింటే గాని నా భర్త చనిపోడు. నింటే గాని పోలీసులు అంటుండ్రు అట్టే వెళ్తుండ్రి. అసలు పోలీసు అనేది లేదు సార్. ఏమున్నారో అక్కడ ఏం లేరో కానీ ఈడైతే ఎప్పుడు కొంటుండ్రు సార్ బాడికాడ అస్సలు లేరు. పోలీసులు నింటే గాని నా మొగుడు అన్నది కాదు. ఇలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళకి శిక్ష పడాలి సార్. ఊరు శిక్ష పడాలా. మా కళ్ళు ఎదురుగా మా అట్లా చేసి ఇప్పుడు వాళ్ళు వస్తారు 40 రోజుల తర్వాత వస్తారు. మాకుండేది ఇంక 4 ఒక బాగుండాడు, 3 2 మరిదోళ్ళు ఒకడు కుంటు కూరాకులకు పడిపోయి ఇంకా వాళ్ళు వచ్చినా వాళ్ళు నుండిస్తారా? వాళ్ళకి శిక్ష పడాలి సార్. కోరేది ఇదే. ఇంకా శిక్ష అయితే పడాలి సార్. మాకు అన్యాయం మాకు జరిగిన అన్యాయం ఇంకొక ఆడపిల్లకి ఎప్పటికీ జరగకూడదు. మనతో మాట్లాడడానికి ప్రత్యక్ష సాక్షులతో పాటు గతంలో ఉన్న ఈ కేసులో ఉన్నటువంటి కొంతమంది ముద్దాయిలు కూడా ఉన్నారు. అయితే జరిగినటువంటి రోజు ఏం జరిగింది పెద్ద? ఆ రోజు నేను తిరుపతికి దర్శనానికంటే వైకుంఠ ఏకాదశి అని నేను వెళ్ళినాను. నేను వెళ్ళిన టైం చూసుకొని చేసినారో ఏమనేది అది అనేది కూడా వీళ్ళకి ఏమని చేసుకుని వీరి పనిలో వీళ్ళు చేసుకుంటున్నారు. నేను కడప ఏదో లేదు ఇట్లా అటాక్ జరిగిండేది ఇట్లా అంట అని కాశాను. నేను రేణిగుంటకు పోయి కాసి రేణిగుంట నుంచి మళ్ళీ తిరిగి వచ్చే తలకల్లా అంతా
అయిపోయింది అది. అంటే గతంలో ఒక 2023లో జరిగిన ముద్దాయిలన్నా? ముద్దాయిని. ముద్దాయిలు అంటే మేము ఆ గొడవల్లో అస్సలకి మేమైతే ఇన్వాల్వే లేదు అస్సలుగా. లేకున్నా కూడా మిమ్మల్ని ఎంటర్ చేసినారు ఆ గొడవల్లో. ఎందుకున్నాడు ఆడు గోవిందు భార్య అక్కడ ఇంటి దగ్గర కుళాయి కాడ ఏమో కొట్లాడినాడు. మళ్ళీ అంతా వాదులాడుకొని దుబ్బేసినారు. అయితే మేము అయితే లేము. యాక్చువల్‌గా అయితే లేము. మేము రోడ్లో వస్తుంటే అటు పత్తికొండ రూట్‌లో వస్తుంటే వాళ్ళ ఇండ్లు ఇవే. నేను వెళ్ళే. వీళ్ళు రావడం ఇట్లా అని కాసని పెద్ద మనుషులు మాట్లాడుతున్నారనమాట. అది కూడా మీకు తెలదు. చెప్పిందే తెలుసది. మాట్లాడుతుండగానే ఇక్కడి నుంచి ఆయన నరసింహుడు ఇంతకుముందు. ఆయనొచ్చి ఇంగో ఆడ బండి గుంజి తీసుకొని ఒక్క దెబ్బని ఎటాక్ మీద మధ్యలో మీద పోయి చిన్న నర్సింని మా ఆయనని కొట్టారని కాశాను అనుకోసి మంది అందరూ ఆ జాతరలో ఊరేగింపుతో అక్కడ బంధువులు కొట్టినారు, ఇంగ వేరేవాళ్ళు కొట్టినారు. ఏమనేది కూడా అది న్యూసెస్ కూడా బయటకి రాలేదు. అదే ఎ ఏం హఠాత్తుగా అంటే స్పాట్‌లో 4 రోజులు ఒకరు హాస్పిటల్‌లో పెద్ద హాస్పిటల్‌లో. ఒక వారం రోజులకో ఏమో అది మేము సబ్ జైలుకి పోయే ముందర. మెయిన్ దాంట్లో ఇన్వాల్వ్ లేనోళ్ళు కూడా అనవసరంగా ఇరికిచ్చి కూడా చేసినారు దీన్నే. అంటే గతంలో ఈ నరసింహులు అనేటువంటి వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఊళ్ళో? వాళ్ళు అప్పటి నుంచే ఇది 2 తరాలు అయిపోయింది. 2 తరాలపై ఇది మూడో తరము. ఇట్టే మనిషిని చంపుకుంటే అప్పటికే ఇప్పటికైనా రౌడీ కేసు ఆల్రెడీ ఉంది వాళ్ళ ఇప్పటికైనా ఉంది. అప్పుడు వాళ్ళు మనిషిని కొడుతా ఇల్లు కొట్టుకుంటూ కూడా పోయినారు ఆల్రెడీ రోడ్లోనే. చంపితిమి. మా తాతోళ్ళది ఎట్లా భయం ఉండదో, మా నాయనోళ్ళది ఎట్లా బలం ఉండదో, మా మా పిల్లల తరాలకున్న భయం ఉండాలిలే కొడకలా అనుకుంటా కొట్టుకొని ఆ షిల్లు కొట్టుకుంటా రోడ్డు మీద పోయినారు. అంటే వాళ్ళకు మీకు ఉన్నటువంటి పాత కక్షలేంటి అసలు? వాళ్ళకి ఎటువంటి కక్ష అనేది లేదు. ఇప్పుడు కాదు ఎప్పటికైనా కూడా లేదు. మాకనేది ఏమంటే అనేది మా పని వ్యవసాయం చేసుకునే వాళ్ళైతే ఇంక ఆల్రెడీ వాళ్ళ కేసులు కూడా ఇప్పటికైనా ఉన్నాయి వాళ్ళ పైన. మాకనేది ఎటువంటి గొడవ అనేది కూడా లేదు మాకైతే వాళ్ళ దగ్గర. అది ఓన్లీ నీళ్ళు కుళాయి విషయంలోనే అంతేగాని ఇంకేం లేదు. అంతలో కూడా మేము కూడా దంతానేమని వదిలేసుకొని ఊకొచ్చినాము. వాళ్ళు మా మీదకి అటాక్ చేసినప్పుడు కొంతమంది అది ఇంగ మందులు కొట్టినారు అంతే తాగిన మత్తులోనే ఏదో జరిగిపోయిందనమాట అట్లా. అంటే మీకు సంబంధం లేనప్పుడు మీరు కేసులో ఎందుకున్నారు? ఎందుకు ఊరు వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది? అంటే మాకి ఇప్పుడు కేసు ఎవరెవరో నమోదు చేసినప్పుడు మామూలు ఇట్లా గొడవ జరిగిందని వాళ్ళు వెళ్ళిపోయినారు. మా వాళ్ళిద్దరికి సీరియసు. ఆ సీరియస్ విషయంలోన అక్కడ ఏం జరిగిందో ఏం లేదు. వాళ్ళు బయటికి వెళ్ళిపోయినారు. మా వోళ్ళు ఇక్కడ అందరూ ఉన్నోళ్ళు మా వోళ్ళు ఇంక వేరే వాళ్ళ సైడ్ అంటే మా మారపగల గుంపు అంటే వాళ్ళు కూడా మంది దండుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోయినారు. వీళ్ళు వెళ్ళిపోయినారు. మొత్తం వెళ్ళిపోయినారు. వీళ్ళు రావడము. వాళ్ళు అంతా అక్కడ వాళ్ళ వేరే సైడ్ పోయినారు. మేమంతా వేరే సైడ్ పోయినాం. అంతా ఇక్కడిక్కడే ఉన్నారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు దిగినారనమాట. మేము కేసు నిందితులు ఇతరులని కలిసి మమ్మల్ని రాసి సబ్ జైలుకి పంపించినారు. అంటే ఇన్ని రోజుల తర్వాత ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎక్కడో పోయి సుఖీ పోయి జీవిస్తున్నారు. ఎందుకొచ్చారు ఊరికి? ఊరికి ఇది మా బ్రహ్మ దసరా. దసరా పండగ వచ్చింది కదంటే, ఏం మరి ఎట్లా సార్ అని ఏమంటూ కూడా వాళ్ళని కూడా ఎస్ఐ, సిఐ సార్‌ని వాళ్ళు కూడా ఏమైనా చేసుకుంటే సర్లే అని కాసని దసరా చేసుకొని వెళ్ళిపోండి అంటే దసరా చేసుకొని వలసకెళ్ళిపోయినాము. వలసకు పోయిన తర్వాత బీజీ కేశన్న. ఏం లేదురప్పా రాజీకొచ్చినారు. ఏదో ఒకటి డబ్బులు కట్టించుకొని ఏదో రాజీ ప్రకారం చేద్దామని ఆయన చెప్పినందువల్లనే ఇది ఊర్లోకి పలాందింత డబ్బులు కట్టాలా గంజిళ్ళ అంపయ్య అని, గంజిళ్ళ అంపయ్య, నాల్పురం పెద్దయ్య వాళ్ళంతా మాట్లాడుకొని వకీలు ఆహ్, వకీలు ఆయన పేరు ఏం పేరు ఉంది. అడ్వకేటు. ఆయన దగ్గరికి పోయి కాసి డబ్బులు మాట్లాడినాము. మంచిగా 5, 5 లక్షలు కలుపుకునండి. కల్పించుకొని ఉండండి. రాజీ చేసుకొని డబ్బులు కట్టుకోనంటే 5, 5 లక్షలు అందరూ డబ్బులు పెట్టుకున్నాం కట్టాలని. ఆ రాజీ ప్రకారం చేసుకొని ఇట్లా మోసం చేసి పెట్టినారు ఈళ్ళు. ఇంత దారుణంగా మధ్యలో. ఆ! రాజీ ఎక్కడ జరిగింది? పోలీస్ స్టేషన్‌లో జరిగిందా? లేకపోతే కోర్టులో జరిగిందా? లేకపోతే బయట పెద్ద కోర్టు అడ్వకేట్ వద్ద. హ్మ్. అడ్వకేట్ వద్ద మాట్లాడినారు. సర్లే అని మాట్లాడినాక పెద్ద మనుషులు కూడా పోయినారు. మెయిన్ పాయింట్ ఇది కేశన్న చేయడం ఇది. కేశన్న ఆయన నడిపిస్తున్నాడు. ఆయన రికార్డింగు అన్నీ పెట్టుకొని మేము కూడా పెట్టుకొని అన్నీ ఉన్నాం మా దగ్గరున్నాయి. వీడియో ఆయన మాట్లాడి చెప్పింది అన్నీ ఉండది. ఆయన ప్రకారం వల్లనే ఆ రోజు కూడా ఆల్రెడీ పికెట్ ఉన్నింది. ఇంత న్యూసెన్స్ కూడా జరగదు అస్సలుగా. పికెట్ పక్కాకు అదే సచివాలయం దగ్గరే ఉంటుండే. ఇక్కడ ఉంటుండ్రి. సచివాలయం కాడే అటాక్ జరిగిండేది. ఆల్రెడీ ఆయన కూడా అటాక్ జరిగిన ఆయన కూడా ఉన్నాడు కదా! ఆయన కూడా. అస్సలు ఒక్కరు కూడా లేరాడ. ఆ పికెట్ యూనిట్ కూడా ఈ పోలీసులు ఉంటే ఈ రకం యూనిట్ కూడా లేదు. ఇది ఏముండదన్నా కూడా ఇది కేశన్న తోని ఇదేమన్నా జరిగిండాలంతే. కేశన్న ప్రకారం మీదే జరిగిండాలి సార్ ఇది. అంటే ఇప్పుడు ఊరు వదిలిపెట్టి పోయిన తర్వాత ఊర్లోకి రావడానికి ఎట్లా పోలీసులు పిలుచుకొచ్చారా? మీరే వచ్చారా? లేకపోతే ఏంటి? పోలీసులు పిలుచుకొని. ఎట్లా పిలుచుకొచ్చారు? ఇది మా దసరా వచ్చింది కదా సార్! ఆ దసరా వచ్చిన వలన ఇట్టిట్లా ఏం సార్ వచ్చిందంటే ఆల్రెడీ ఆళ్ళు కూడా మాకు ఎస్పీ నుంచి అక్కడి నుంచేమో
వచ్చింది పర్మిషన్ ఎట్లా అని ఏమంటే సర్లే సార్ పోతామని కాసి అని చెప్పినాము. ఆల్రెడీ మేము వచ్చిన తర్వాత పెట్టినారు అంత వికెట్ వెనక వలసపోయినా కూడా వలసపోతాం సార్ అని కాసి కూడా చెప్పినాము. మరి వచ్చే విషయంలో కూడా చెప్పినాము. ఇటు కేసన్న ఇది రాజీకి వచ్చినారు ఏమో మాట్లాడదాం వద్దు తల్లిపిల్లలకి వద్దు మాట్లాడదాం చెప్పిన తర్వాతనే అంత చేసుకోండి. మరి అది కూడా ఉన్న ఒక వారం రోజులున్నా కూడా వెళ్ళిపోతుంటారు మళ్ళా. ఆ వారం రోజులు వెళ్ళిపోతారని విషయంలో ఇంత అటాక్ చేసి ఘోరం చేసినారు సార్. అంటే ఎస్పీ ఏమని పర్మిషన్ ఇచ్చాడు? ఊర్లోకి పోవచ్చనే పోకూడదని? పోవచ్చు అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతాయి కదా సార్. 2 సంవత్సరాలు అంటే ఏది ఎట్లా అంటే వచ్చినది పర్మిషన్ అన్నారన్నమాట అంతే ఇంక. అది మాకు కూడా ఏం పెద్దగా మాకు స్టేషన్ మాకు కూడా చూసలేదు సార్ మేము ఎప్పుడు ఏం ఎట్లా కథ అని కూడా మాకు తెలియదు. ఏమో వాళ్ళు చెప్పిన ప్రకారం నడుచుకుంటూ వచ్చినాం అట్లా. అది మేము వచ్చి రాక కొంతమంది అమ్మ చేసుకున్నాము తీరుముట్టినాము మేము మేము వెళ్ళిపోయినాం సార్ ఎక్కడోళ్ళు ఎక్కడ. అస్సలు అనేది ఏమేమేమేం లేము సార్. ఇది పోతారు మరి మళ్ళీ పోతే రారనే విషయంలో ఏమైనా అటాకింగ్ చేసిండాలి సార్ వీళ్ళు అంతే ఇంక. అంటే అంతే. ఈ పరమేశ్, వెంకటేష్ ఏమైతారు మీకు? అన్న సార్ ఇద్దరు అన్నోళ్ళే సార్. అంటే అన్న అంటే చిన్నాయన పెద్దనాయన కుక్కలా? లేదు సార్. ఇప్పుడు 2 ఆయన ఈయన 3 ఆయన సార్. ఉమ్. మీరేమైతారు వాళ్ళకు? తమ్ముడు తమ్ముడు. తమ్ముడు మరి నేను 4 ఆయన సార్. ఎంతమంది మీరు అన్నదమ్ములు మొత్తం? 6 మంది సార్ మేము. ఉమ్. 6 మంది. మా పెద్దమ్మకి ఇద్దరు చిన్నాయమ్మకి ఇద్దరు. పెద్దాయమ్మ చనిపోయిన తర్వాత చిన్నాయమ్మని చేసుకున్నాడు. ఉమ్. చిన్నాయమ్మకి 4 పెద్దాయమ్మకి ఇద్దరు సార్. ఉమ్. పెద్దాయమ్మకి వెంకటేష్ చిన్నాయమ్మకి పరమేశ్వర్. ఉమ్. ఎందుకు అంత కిరాతకంగా? చేయడమే అది చేస్తున్నారు సార్. అప్పటి నుంచి అదే చేయడమే వాళ్ళు. ఉమ్. ఆల్రెడీ 1996 మీకు కూడా చూపించినాం కదా. అప్పట్లోనే అటాక్ చేసి నరికి చంపినారు. అప్పటికే 3 తరాలే సార్ ఇది చేయడము. ఉమ్. అప్పటి నుంచి ఇదే. ఉమ్. 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 అప్పటి నుంచి ఇదే దారుణం చేయడం ఇదే ఇదే వ్యవస్థ ఉండదు సార్. ఉమ్. ఇది మూడు తరాలే సార్ ఇది చేయడం ఇది. ఉమ్. ఇంత దారుణం చేస్తుంటారు అసలుగా. ఈసారి అయితే మరి చాలా దారుణం చేసి పెట్టినారు సార్ అసలుగా. దీనికి మీరు చాలా కఠినంగా తీసుకొని దీన్ని చాలా చేయాలి సార్ ఏదో విధంగా దయచేసి అట్లా. రాజీ పేరుతో ఇంత కిరాతకంగా ఎందుకు నమ్మించి ఇట్లా చేయాల్సి వచ్చింది? ఈ ప్రకారం అయితే అప్పటి నుంచి కూడా ఇలాగే చేస్తున్నారు సార్. రాజీకి వస్తాం రాజీ అని మంచి వచ్చి ఊరులోకి ఎంట్రీ భయం లేకుండా తిరగకుండా ఉన్న త్వరలో అటాక్ చేస్తారంట సార్. అది అప్పుడు కూడా అలాగే చేసినారంట. ఇప్పుడు రాజీ ప్రకారం మీదే ఇప్పుడు కూడా అలాగే అటాక్ చేసినారు సార్. రాజీకి డబ్బులు కట్టించుకుంటాడు ఏదైనా కానీ విషయం డబ్బులు కట్టించుకుంటాడు ఏం లేదనే విషయంలో మంచి బయటకు కానీ పోయేది కానీ గీయేది కానీ ఉంటుంది కదా. లేదు అట్లే గొడవ ఉండదంటే అక్కడక్కడ దాపుకుంటే చేసేకి ఇబ్బంది అవుతుంది కదా అని వచ్చి చాలా దారుణంగా చేసినారు సార్. ఇది అంటే రాజీ పేరుతో నమ్మించారా? నమ్మించినారు సార్. రాజీ ప్రకారంగానే నమ్మించి ఈ ప్రకారం చేసినారు. రాజీ లేకపోతే ఎవరు అసలు మేము 2 సంవత్సరాలు సార్ రాలేదు. రాజీ మాట్లాడతామని వల్లనే మేము వచ్చి ఊర్లోకి వచ్చి కొద్దిగా పనులు చేసుకొని ఇంకేం డబ్బులు కట్టి మళ్ళీ వెళ్ళిపోదాం. మరి కట్టినా కూడా బాగుండు మంచిది కాదని కలిసి మళ్ళీ వెళ్ళిపోదామని మేము అట్లా మాట్లాడుకొని ఏదో పిల్లలకి ఇదేమో బాత్రూమ్ ఇమ్మంటే చేసుకొని ఓ 4-5 రోజుల్లో వెళ్ళిపోతుంటే వీళ్ళు వెళ్ళిపోతారు ఇప్పుడే దొరికేది మరి దొరకరు అన్నట్ల ఈ పని చేసి పెట్టినారు సార్ వాళ్ళు. ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు? సార్ వీళ్ళు కఠినంగా చర్యలు అయితే తీసుకోవాలి సార్. ఎట్లా కానీ గవర్నమెంట్ కానీ మీ మీడియా కానీ ప్రెస్ మీట్ కానీ ఎట్లా కానీ దయచేసి 2 చేతులు మొక్కుతాము. ఎట్లా కానీ దీన్ని అయితే వీటికి చేయాలి సార్. ఈ రంకు విషయంలోననేది వీళ్ళు చాలా దారుణంగా సార్ 3 తరాలే సరే చేయడం ఇదే చేయడం ఎప్పుడు కఠిన శిక్ష అనేది వీళ్ళకి ఎప్పుడు ఎవరు విధియలేదు. అప్పుడు వినోద్ కుమార్ ఎస్పీ అంటే అప్పుడు సార్ మనకు కూడా తెలిసి చెప్తారు. ఆయన కొద్ది వరకు ఆపిపోయినా కూడా వాళ్ళకి అంత ఆయన పెట్టినా కూడా మరి ఈసారి చాలా దారుణంగా ఏమని చెప్పారు? మా తాతోళ్ళది ఎట్లా భయం ఉండదో మా నాయనోళ్ళది ఎట్లా భయం ఉండదో మా పిల్లలది తరన్న పిల్లలకున్న భయం ఉండల్లా చెప్పి రోడ్డు మీద చీళ్ళు కొట్టుకొని పోయినారు. కత్తిలు పట్టుకొని ఎగరలాడుకొని పోయినారు సార్. మళ్ళీ రోడ్డు మీద నడి రోడ్డు మీద పెద్దోళ్ళు ముసలోళ్ళు మొత్తం అందరు సార్. అందరు వాళ్ళు బయట అట్లా ఉండేవాళ్ళు ఇట్లా పిల్లలు అందరూ వచ్చి నా ఇట్లా వారుగుళ్ళు ఏమేమి ఎరగనోళ్ళు సార్ వీళ్ళు. అస్సలుగా ఆ విషయంలో గొడవకు వచ్చిన వాళ్ళు కాదు. ఇట్లా ఆడమంచిని ఇట్లా ఏమన్నా మంచి కొట్టేవాళ్ళు కూడా కాదు సార్. వీళ్ళు ఏమిటి మనుషులు కాదు సార్ అసలుగా. అంత ఈ రకంగా చేసి పెట్టినారు సార్ వీళ్ళని. మరి ఏమి చేయకపోతే అంత దారుణంగా మీకు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? వాళ్ళు చేసేది అట్లే సార్. ఆ విధానమే మాకు మాట పోతుంది మా మాట ఖచ్చితంగా చేయాలని వాళ్ళు భయం భక్తి లేదు సార్ వాళ్ళకి అసలుగా. ఎవరు ఏ డిపార్ట్మెంట్ భయం పెట్టలేదు. ఇంకొకరు కూడా వేరేది ఏమేమి పెట్టలేదు సార్. మేము కూడా ఎస్ఐ సార్ కూడా అన్నాం సార్ మీ భయం ఉంటే వీళ్ళు ఇంత కిరాతంగా ఈ రకంగా చేయరు సార్ వాళ్ళు. మీ డిపార్ట్మెంట్ భయం ఉంటే ఈ రకం మీద కూడా చేయరు సార్ అన్నారు. నేను కూడా సార్తో కూడా నేను కూడా ఆయనతో కూడా వదలన్నాను. ఎట్లో శిను మామూలు వెనక ఆయన కూడా చెప్పినాడు మేము చేసేది మేము చేస్తాము. మేము మీకు అన్యాయం చేస్తే మమ్మల్ని ఆ రోజు ఏమన్నా మాట్లాడండి అని. సార్ మీరు న్యాయం చేస్తారు మమ్మల్ని ఊర్లోకి వచ్చి కూడా వాళ్ళు బతకలేరు మమ్మల్ని. ఇంత పబ్లిక్ చేసినారు సార్ మమ్మల్ని ఇంకెక్కడ బతకనిస్తారు సార్. వాళ్ళని అప్పుడే వచ్చి పొలాల పైన చిండ్ల పైన అన్ని తిరుగుకుంటూ ఆల్రెడీ తిరిగిపోతూ ఉన్నారు సార్. అప్పుడే ఇంకేం సార్ ఏం చేసేది వాళ్ళు ఇంకేం చేస్తారు మనకి. ఇది ఏదైనా కానీ మీరు కానీ మీడియా కానీ ఏమైనా గవర్నమెంట్ కానీ మాకు దయచేసి ఏదైనా న్యాయం చూస్తే మేము ఏదో కొన్ని రోజులు ఏదో పిల్లల్ని వాళ్ళని ఉన్న వాళ్ళు కూడా బతికించుకుంటాం సార్. లేదంటే కూడా మేము కూడా అన్నీ నమ్ముకొని మేము కూడా ఎక్కడో వెళ్ళిపోతాం.
మీకేం న్యాయం జరగకపోతే సార్. రైట్. మనం మొత్తం చూస్తున్నాము. ఈ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వీళ్ళకి ఇక నరసింహులు అనేటువంటి ఆ కుటుంబం ఎవరైతే ఉన్నారో 1996లో కూడా ఇలాంటి హత్య చేశారు. కానీ గ్రామంలో ఆధిపత్యంతో పాటు భయం ఉండాలనేటువంటి దీనిపైనే ఈ హత్యలు. మరి కొంతమందితో మాట్లాడదాం. అసలు ఉన్న కారణం హత్యల వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి? అత్యంత కిరాతకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటి అంశం మీద కొంతమంది బంధువులతో మాట్లాడదాం. పరమేష్ సంబంధించినటువంటి వాళ్ళ బావ ఉన్నారు. మీ బావను అత్యంత కిరాతకంగా అట్లా దారుణంగా అనుకుంటున్నారు. ఏం చేసేది ఏమి ఉండదు సార్. ఇప్పుడు మా మామకి 6 మంది కొడుకులు సార్. చాలా ముమ్మరసింహం అంటే మేము పుట్టింది కూడా కందనతలోనే. మా అమ్మకి 3 కొడుకులు, ఒక ఆడపిల్ల మాకి. మంచిగా మా మామ అంటే మాకు అంత ప్రేమ మీద మాకు పండగొస్తే, పాపం వస్తే మంచిగా అన్నీ చూసుకొని మంచిగా చేసినాడు. కానీ వాళ్ళు బతికెట్ట బతికినంటే మన మల్లెపూ ఎట్లుంది అట్లా బతుకుతున్నారు సార్. ఒకరి కిందకి పోయేదిలే, ఒకరు తినింది పెట్టింది తినిందిలే, కొంచెం మంచిగా బతికినారు. కానీ 2023లోన దేవుడు చేసినారు సార్. మా మారని మా పెద్దమ్మ కొడుకు. ఆయమ్మ మా నంది వాళ్ళ అక్కని ఊర్లో ఇచ్చినారు. వాళ్ళు దేవుడు చేసుకొని నేను కూడా ఉన్నా ఆ రోజు. ఆ రోజు నేను కూడా ఉన్నాను 2003లో. 2003లో అంటే ఇట్లా అన్నం చేసుకొని మన పండగ నాడు వచ్చినాను. బుధవారం సార్. మంగళవారం ఏం జరగలే, కొద్దిగా గొడవ అయిపోయింది కుళాయిల కాడ. అదేమో ఆడపిల్లల కాడ సార్ మంచిగా. కొద్దిగా పెద్దలు ఊర్లో పెద్దలుండే పోండి ఇంకో కొలాగా నిలుచుకున్నట్టు గొడవ పడొద్దని మంచిగా ఉన్నాయి ఇంటి పక్కల అంటే వాళ్ళకి ఇంటి పక్కన వెళ్ళి సార్ ఏం గోడ పక్కన గోడ మంచిగా ఉన్నారు, బాగా బతుకున్నారు, బాగున్నారు. మా మామ కొడుకులు అంటే మా మామకు ఒక 40 ఎకరాల ఆస్తి ఉంటుంది సార్. 40-50 ఎకరాలు ఉంది. కానీ శనా మెత్తనోడు అంటే చాలా మంచి మనిషి అనమాట ఆయన. ఊర్లో కథనతలు వేరుగా రెడ్డిలతో సహా చేయండి. కానీ చాలా మూర్ఖుడు. కొద్దిగా ఆయన కాలం బట్టి 2009లో కాలమైపోయినాడు ఆయన. 2009లో కాలమైపోయినాడు. ఇక మన ఇప్పుడు ఇది ఇంత వచ్చిందా 2003లో మరి కొద్దిగా రాగజాగ అంటే ఊరు 4 ఊర్లు దేవుడు సార్. ఇంకా మచిత్పురము, కందనాతి, వెంకటగిరి, మాసిమందొడ్డి 4 ఊర్లు దేవుడు. ఇంకా అది రోడ్డు మేర ఇండ్లు సార్ అవి. బిక్కువలంటే 3 వేలంటే రోడ్డుకే ఇండ్లు. బస్ స్టాండ్ పక్కన ఆపోజిట్. అది తాగినారు సార్, ఇల్లు తాగినారు, నైట్ బుడ్డీలు వాళ్ళు తాగినారు. చాలా గొడవ అంటే ఒక అంతంత అయిపోయింటే పొద్దున 9:30లోనే అంత దొబ్బినారు అక్కడ. వాళ్ళు వెళ్ళి దొబ్బినారు. వాళ్ళు ఏం చేసింది ఏం లేదు. వాళ్ళు చుట్టాలు అంతా చుట్టాలు అంతా క్లియర్ చేసినారు సార్. దొబ్బినారు. ఎవరు కొట్టిండేది ఎవరు కొట్టలేనిది మనకైతే తెలుసు సార్. అది ఊరేగింపు కొట్లాట అంటే ఊరేగింపు కొట్లాట అయితే అది ఎవరు కొట్టిండేది ఎవరైతే మనకు తెలియదు. ఇంకా మంచి మనుషులు అంటే వాళ్ళు కూడా మా మామ ఫ్రెండ్షిప్లు అని వాళ్ళ నాయనోళ్ళు వాళ్ళంతా అన్నదమ్ములే సార్. మంచిగా అంటే చాలా మంచి మనుషులు అనమాట. ఒకరి అంటే మసిపూరం రోడ్డుకి ద్వారం పక్కన ఇల్లు కట్టినాడు మా మామ. ఎప్పుడంటే ఆయన 2010లోనో 9లోనో కట్టిన 2011లో కట్టినాడు ఆయన ఇల్లు ఆడ ఒకరి దగ్గర. అంటే ఇంటి పక్కన నేను చాలా మంచిగా ఉన్న మానంది వాళ్ళు తుణుకులు నరసింహులు వాళ్ళంతా చాలా మంచిగా ఉన్నారు సార్. 2023లో ఇల్లు 3 ఇండ్లు స్టార్ట్ అదంటే వాళ్ళ తాతోళ్ళు వాళ్ళు అప్పుడు నరికినారంట. వాళ్ళు శనా అంటే వాళ్ళు ఏమంటే మాకు పేరున్నే. మా నాయనకి మా తాతకు ఉంటుంది పేరు, మా నాయనకు ఉంది. మనది ఇప్పటికీ తిట్టే ఉంది అనుకోండి. వాళ్ళు తాగి జనవరిలో సార్ మన 45 నెలల నుండి కట్ చేసినారంట. ఎందుకంటే మేము కూడా మాది గుడికెళ్ళి సార్. నేను పెద్ద మధ్యలో పట్టుకొని మన కేశానని రెడ్డోళ్ళని మన నాగలాపురం వాళ్ళని మన వాళ్ళ చుట్టాలందరూ కలిపించి మా సంగ డబ్బులు కట్టాలంటే వాళ్ళు 50 లక్షలు కట్టాలంటే 5 లక్షలు అంటే ఇల్లు పక్కన వాళ్ళు ఇల్లు 6 మంది ముద్దాయిలు మనం రామంగరు ఉన్నాం. లేట్ అవుతుంది అన్నారు. ఇల్లు చేనులు ఉన్నావు కదా సార్. ఇంట్లో పెండ్ల పిల్లలు అర్థపోతారు. కూడి నీళ్ళు తెచ్చేవాళ్ళు. కానీ వారం కోపర్ నీళ్ళు కొల్ల నీళ్ళు పడతావు ఊర్లోన. నీళ్ళు తెచ్చే దిక్కులేరు ఆడపిల్లలు. కానీ రాజు పడతాము కాళ్ళు నీళ్ళు పట్టుకొని అటు పెద్ద మనుషుల్ని ఊర్లోకి వస్తామంటే జనవరిలో అది 15 నెలలన 2వ తారీఖు జాతర అయింది సార్. దసరా లోపల వచ్చి న్యాయం చేస్తామంటే కేల్సాం మొయినకి వచ్చినారు సార్. వచ్చి ఒక 5 రోజులు ఉండి మోసి మరి మన ఒలిసి కంటే పచ్చికి బతకడానికి పోయినారు. డబ్బులు కట్టాలని మాట్లాడినాం కదా. అప్పులు చేసుకుంటే అప్పులు అవుతాయి. సామాన్లు కాల్ చేసినారు, బియ్యం కాల్ చేసినారు, సత్తలు కాల్ చేసినారు. ఆడపిల్ల బట్ట కూడా తీసుకొని కాల్ చేసినారు వాళ్ళు ఆ టైంలోన. కానీ ఇప్పుడు వాళ్ళు ఎట్లా చేసినారంటే వాళ్ళు తెలివితోటలతోనంటే వాళ్ళు పోలీసులు ముంద ఫుల్ పెట్టుకున్నారు బందోబస్తు. కానీ మనకు వద్దు, ఆ గొడవద్దు. వాళ్ళ సొత్తు ఏమున్నా వద్దు, ముట్టుకుంటే కూడా పట్టుకొస్తే కూడా ఇడిపించుకొని వస్తాం ఆ సొత్తుని మనకు వద్దు. కానీ మంచిగా బతకాలి మనం. వాళ్ళు మా వాళ్ళు ఇద్దరు పోయినారంటారు, వాళ్ళు మా వాళ్ళు కూడా ఇద్దరు పోయినారు. మంచిగా బతకదాం. మన ఈ కొట్లాట్లు గిట్లాట్లు ఏమొద్దు. ఒకటి సార్ నాకు కోరేది ఆయన గౌరవం సార్. మా బామాడి సొంతం నాకు ఆడపిల్ల, ఒకటి ఆడపిల్ల. శనాబాద్ ఈ పొద్దుకు 15 రోజులు అయింది సార్. ఆయమ్మ బాధ చూడలేక నన్ను ఈరోజు మగం చూస్తామంటే ఏడ్చుకుంటూ వచ్చింది. పాన్ నా కాలు చేతులు అడుగుతూ ఉంటుంది. ఇంకా గౌరవం వేసుకున్నారు సార్. గౌరవం వేసుకుంటే గౌరమ్మ బండ్లు వేసుకున్నారు.
ఆ పని చేసుకున్నామని ఇప్పుడు మన గోవింద్ కట్టెలు పోయింటే ఆయన కాలం తలరాత గట్టుకుండి 15 మంది 20 మంది కాడుగుండ్లు పెట్టి టాటాడం పెట్టి కాడుగుండ్లు పెట్టి ఆయన రాత గట్టిగుండది తప్పించుకొని వెళ్ళిపోయినాడు. వీళ్ళు ఫోన్ చేస్తే మనం పని చేసుకుంటాం కదా, మా దగ్గరికి ఎవరు రారు, మేము బతుకుతాం కదా అని ఆలోచనలో ఉంటే వాళ్ళు మా పెద్దమ్మ అమ్మ మా పిలిచినా కానీ పెద్దమ్మ అమ్మ ఏ రా పరమేశ్వర వచ్చి అంటే కూడా వచ్చి పోదామా అని బండి బిగలు తీసుకున్న తలకల్లా వచ్చి ఇంట్లో ముందర ముసుక్కున్నారు. మా పాప వాళ్ళు లోపల నా బామారిది వాకిలు వేసుకొని బీగం వేసుకొని పెట్టుకున్నారు సరిగా. వాకిలు అంతా తిరిగి కొట్టినారు సార్. ఇది ఈ వాకిలు ఏం గడపరు సార్, గడపరు పెట్టినారు. ఇవంతా చేసి కొట్టినారు సార్. ఏం పనికిరాట్ అయిపోయింది. లోపల ఇవేం లేవు సార్, కన్నీ చేసినారు. మరి దీని న్యాయము మన ఎస్ఐ గారు, మన సిఐ గారు, జిల్లా కలెక్టర్లు పెద్ద మంది న్యాయం చేస్తే ఈ 4 ప్రాణాలు బతుకుతాయి. లేదంటే మా ఆనంద కొడుకులు వాళ్ళు ఊళ్ళోకి వచ్చాయంటే మా ఆనంద కొడుకులు నలుగురు కూడా ప్రాణం అయితే ఉండవు, ప్రాణాలు అయితే ఉండరు. ఎందుకు ఉండరు అంటే వాళ్ళు అంత క్రియాకృతంగా కత్తుల్ని మన పల్లెలు తిప్పుకొని పోయినారు. మా ఆనంద కుటుంబం ఒక ఫ్యామిలీ లేదు మాకు, ఇంకా ఎవరు అడ్డలేరు. ఇక్కడ దొడ్డి పక్కన ఇంటి పక్కన ఎవరు లేరు అంటూ ఉంటారు సార్ వాళ్ళు. కానీ చాలా గవర్నమెంటే అటువంటి మనుషులు నన్ను ఈ కర్నూలు జిల్లాలో ఎక్కడ చూడలేదు సార్. అంత ఘోరంగా తయారు చేసినారు వాళ్ళు తల్లిదండ్రులు కాడి. వాళ్ళు బతికే వీలు లేదు. మా పిల్లలు కూడా ఉండదు ఆము. ఎందుకంటే మేము ఏం చెప్తాము, అల్లాండ్లు బామార్తలు కావాలి మాకు, వద్దురా సంగటి తిన్నా గంజి తిన్నా మనం ఇంట్లోనే బతుకుదామంటే పిల్లలు మాకు చూసుకుందామండి అని చెప్పినాం అందరికీ. ఇండ్లు దోపిడైనవి అంటే 5 లక్షలు అంటావు, ఉప్పు అమ్ముకొని బతికి 5 లక్షలు కడదాంరా, ఫస్ట్ డబ్బులు కట్టండి. వాళ్ళు రాజుకి వచ్చినారు. మనం కూడా అని ఒక ఊరు ఇడిసి కానీ ఉప్పు అమ్ముకొని పోయి బతుకుదామండి, గొడవలు వద్దని చెప్పినాం మేము ఆ బామార్తలకి అల్లాండ్లకి. అందరూ చెప్పినాం, విన్నారు వాళ్ళు. మా మాట కూడా విన్నారు. ఎందుకంటే నేను వాళ్ళ మేనత్ కొడుకుని, నేను వాళ్ళే నాకేం దూరములు కాదు, మేనత్ కొడుకుని. మంచిగా అంటే వాళ్ళు లైన్ చేసి సరిల మామ, సరిల నరసింహుడు అని లోకేష్, వెంకటేష్, పరమేశ్, శీను, మన నరసయ్య, కరిగోవింద్ అందరూ చెప్పండి. అందరు విన్నారు పాపం. మా పెద్దమ్మ కొడుకులు మారిన చిన్నరిచి, మా మామళ్ళు గొర్రెల మామళ్ళు, మా అక్క సొంతము, మా వాళ్ళందరూ కూడా విన్నారు పాపం. ఇంట్లో దొంగతనం అంటే వద్దు మామ, కస్తే ఎట్లే ఉంటుంది, పోతే ఎంత పోయినా 1 లక్ష రూపాయలు సరుకు పోయినాయి, వద్దు, మనం బతకల్లా, మనం బాగుండండి అంటే చెప్పినాను. చెప్తే కూడా సరిలే ద్వారానే మా గుడిగంటలోనే ఉన్నారు సార్. అక్కడ ఇక్కడ పెట్టినాము. ఒకటి తప్పు సార్, పెద్ద మనుషులు మాకు ఊరు పెద్ద మనుషులు ఎట్లా మొత్తం చేసినారంటే ఊర్లోకి రండి న్యాయం చేస్తామంటే వీళ్ళు వచ్చినారు సార్. మా పాప పరమేశ్ ఏమంటే లెటర్ రూమ్ లేదు సార్. ఇక్కడ పోతే శివయ్య గుడి, ఈశ్వరం గుడి ఉంది. బయటికి పోతే బజారం ఉంది. ఆడపిల్లలు ఆ పాప ఏంటంటే 10 చదువుతూ ఉంది. ఇప్పుడు పెద్ద పాపని బజార్లో డబ్బుకి బాత్రూమ్కి ఎక్కడ కూర్చున్నామని బాత్రూమ్ లెటర్ రూమ్ కట్టుకున్నారు సార్. అంత అయిపోయింది. లెటర్ రూమ్ బాత్రూమ్ కట్టుకొని బండ్లు పరుచుకొని గౌరమ్మని వేసుకుంటుంటే ఇంకా వచ్చి ఇంటి ముందర కరణ అటాక్ చేసి ఇంకా వాకిలు వేసుకుంటే మా పాపని ఆయమ్మని కాలినరికి 16 కుట్లు పడినాయి. ఈ రోజుకి ఆయమ్మ బాత్రూమ్ అంటే ఇంట్లోనే కూర్చుంటుంది. ఆడ కూర్చుని మా అమ్మ ఎత్తేసి వాళ్ళ బాత్రూమ్ కూర్చుని ఫ్రీ అక్కడ ఎత్తేస్తూ ఉంది. మరి ఆయమ్మ పరిస్థితి ఏమి, దాని పరిష్కారం ఏముండదు. మన ఎస్ఐసిఏ కానీ దీన్ని సిచ్యువేషన్గా పర్సంగా చేస్తే ఇందుకే మారుతుంది. ఇల్లు లీక్ మన పెద్ద సార్లు ఏమన్నా కొద్దిగా కేసు లూజ్ ఇడిస్తే నెక్స్ట్ టైం వీళ్ళకి నలుగురికి ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఈ 2026, 27, 28 ఖచ్చితంగా మరి వీళ్ళకి నలుగురికి అయితే ఉంటుంది. మాకు చెప్పిపోయినారు మన 25 మంది ముద్దాలు మాకు చెప్పి వెళ్ళిపోయినారు. మరి ఎంతకైనా అయితే కూడా మరి వీళ్ళు పెద్దలు నేర్పిస్తారా, వీళ్ళు ఎన్నుకుంటే ఏమన్నా ఎవరైనా నేర్పిస్తారా కూడా తెలియదు. మంచిది చెడ్డదని బాగుంటే మంచిగా ఉంటుంది సార్. ఆ 4 పన్నాలు మిగులుతాయి. దయచేసి ఒకటి చెప్తాను సార్, మన గవర్నమెంట్ కూడా ఆ 4 పన్నాలు కాపాడాలనుకున్నాను అనుకుంటే మన పోలీసు వాళ్ళు ఎస్ఐ సిఐ సార్ వీళ్ళు న్యాయం చేసి వాళ్ళ చట్ట ప్రకారం ఒకళ్ళ ఉరి తీయాలి వాళ్ళకి. అంటే ఏ నలుగురు ప్రాణాలు అంటే ఇప్పుడు వీళ్ళ ప్రాణాలా లేకపోతే వాళ్ళ ప్రాణాలు? మా వాళ్ళు ప్రాణాలు కాపాడాల గవర్నమెంట్. ఇప్పుడు వాళ్ళు 25 మంది బయటకు వచ్చి 40 రోజుల్లో వస్తారు, ఒక ఫ్యామిలీ అయిపోయింది అంటారు. ఆ భయంకరంలో అంటే వాళ్ళ ఆడపిల్ల మగుళ్ళు, వాళ్ళ చుట్టాలు గిట్టాలు అంతే 50 ఇండ్లు ఒకే అయింది. ఆనంద కొడుకులు ఉండరాదు. మాకు అడ్డమంటే మాకు తిరిగి లేదు కన్నతల. మేమని 3 ఇండ్లలో బిక్కి వాళ్ళు బిక్కి నరసింహ తండ్రి వాళ్ళ ఫ్యామిలీ అంతా 3 ఇండ్లు వాళ్ళు మనం వదిలేది పచ్చక్తే లేదు. సీలు కొట్టుకొని పోయి నా బామార్దిని వెంకటేష్ని అటాక్ చేసి రెడ్డి చేనులో చంపినారు. ఈ నలుగురికి ప్రాణహాని ఉంది అని చెప్పి పోలీసులకు చెప్పారా మీరు? చెప్పలేదు సార్, మేము చెప్పలే. ఎందుకంటే మేము పోయినాము, మేము కాపాడుతాం, మీరు మమ్మల్ని దయచేసి మీరు ఏం చేయొద్దని చెప్తున్నారు. మేము సారుల మాట వినుకునే ఉంటాం ఈ రోజుకి. మాకైతే వద్దు సార్ మాకు. ఎందుకంటే కొట్లాటంటే ఆమె దూరం భయం ఉంటాం. ఎందుకంటే మా పెళ్ళం పిల్లల ముఖము, మాకు బతుకు ముఖం సారు. కారం పొడి తిన్నా
ఇంట్లో ఉంటాం మేము. మాకు అట్లయితే వద్దు. సరే ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నాం? నాకేం లేదు సార్, న్యాయం కావాలి సార్, న్యాయం కావాలా. ఈ కందనాథ వెసివెంటిలో కొట్లాటంటే కొడివేళ్ళతోనైతే ఇష్ట అయితే ఉండకూడదు. వల్ల ఆ కత్తిలు చూసి నేను ఎదబడిపోయినా. ఎదబడిపోయినంటే దా సెల్లులో చూసినా, పోలీస్ స్టేషన్లో చూసినా ఆ కత్తిలు కాదు సార్, నాకు వణుకుడు పుట్టినది. అబ్బో, ఆ 70 కత్తిలు ఎక్కడ మన కర్నూలు జిల్లాలో లేవు. అట్లా పెద్ద కొట్టేన్లు, ఆ గడపారులు, బర్జీలు చాలా ఘోరంగా సార్. ఆడపిల్లలు నేనంత ఎదబడి ఉన్నా కానీ నేనంత భయం వచ్చింది, నాకు అంత విచిరంగా ఇట్లా అయిపోయింది. నాకే దయచేసి నాకు ఒకటి సార్, ఈ కథనాతలో మారాలంటే భయం అనేది ఒకటి ఉండాలి. ఏం భయం ఉండాలంటే మన ఎస్ఐ సార్, సిఐ సార్లు, మన కలెక్టర్, జిల్లా కలెక్టర్లు దీన్ని యాక్షన్ తీసి న్యాయం చేస్తే మంచిగా, అందుకే మంచిగా ఉంటుంది. లేదంటే వాళ్ళు సొల్లిచ్చేదంటే మన ఆనంద కొడుకు నలుగురికి మేము ప్రాణాపాయం ఉంటుంది. ఇది ఇంత మాత్రం ఉండదు సార్. ధన్యవాదాలు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరో 4గురికి ప్రాణహాని ఉంది. తప్పనిసరిగా పోలీసులు వాళ్ళు రక్షించాల్సిన బాధ్యత ఉంది. అయితే ఎవరైతే ఈ దాడిలో నుంచి బయటపడ్డారో గతంలో నర్సింహులు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సోదరు మరో వ్యక్తిని హత్య కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ నిందితులకు ప్రతీకార హత్య పలకాలి. తప్పనిసరిగా పోలీసులు మాకు న్యాయం చేస్తారని వెయిట్ చేస్తున్నాం. అలా కాకుండా వీళ్ళకు కూడా ఏదైనా హాని జరిగితే మాత్రం పోలీసులే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి బంధువులు చెప్పేటువంటి పరిస్థితి. ఏదేమైనా పాత కక్షలకు బలయ్యారు ఇద్దరు, అటు ఆ కుటుంబంలో ఇద్దరు, ఈ కుటుంబంలో ఇద్దరు. అయితే తరతరాలుగా పాత కక్షలకి ఊర్లో ఆధిపత్యం కోసం నర్సింహులకు సంబంధించినటువంటి కుటుంబం ఇలాంటి ధోరణి వ్యవహరిస్తుంది. 1996లో కూడా వాళ్ళకి క్రైమ్ ఆఫ్ హిస్టరీ ఉంది. అయితే వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సినటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థ మీద ఉంది, పోలీసుల మీద ఉంది అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కందనాదిలో ఉంది. వీడిజల్ చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ కర్నూలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.